విజయవాడలో ఎన్ఐఏ సోదాలు ముగిశాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తుల నివాసాల్లో అధికారులు సుదీర్ఘ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్ సహా పలు ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలించిన ఎన్ఐఏ అధికారులు దర్యాప్తునకు సంబంధించిన కీలక డిజిటల్ డేటాను సేకరించారు. స్వాధీనం చేసుకున్న సమాచారాన్ని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపనున్నట్లుగా సమాచారం. ఈ ఆధారాల ఆధారంగా కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేయనున్నట్లు సమాచారం. విజయవాడలో ఎన్ఐఏ సోదాలు ముగిశాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తుల నివాసాల్లో అధికారులు సుదీర్ఘ తనిఖీలు నిర్వహించారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, ఈ సోదాల నేపథ్యం ఏంటి? ఏదైతే విజయవాడ వించిపేటలో ఎన్ఐఏ అధికారులు అయితే కనుక సోదాలు నిర్వహించడం జరిగింది. ఇక ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఇటీవలే అరెస్ట్ అయినటువంటి ముగ్గురు నిందితుల ఇళ్లలో అయితే కనుక ఈ యొక్క ఆకస్మిక సోదాలు అనేది కూడా నిర్వహించడం ఇప్పుడు పెద్ద ఎత్తున అయితే కనుక సంచలనాత్మకంగా మారినటువంటి పరిస్థితులు. ఇక టెర్రరిస్ట్ లింకులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు ఎన్ఐఏ అధికారులు ఈ యొక్క ముగ్గురు నిందితుల నుంచి అయితే కనుక విచారణలో అయితే కీలకమైనటువంటి అంశాలు రాబట్టినటువంటి నేపథ్యంలోనే ఇక ఇంట్లో అనేది సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. ఇక ఇంట్లో 2 పెన్ డ్రైవ్లను అయితే కనుక స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దీనిలో ఈ యొక్క టెర్రరిస్ట్ లింకులు ఎవరెవరు ఉన్నాయి, అదేవిధంగా ఏ విధంగా వీళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవాలి, అంతేకాకుండా ఈ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో ఎవరెవరు పాల్గొనబోతున్నారు, అంతేకాకుండా ఈ యొక్క అంశంలో ఎంతమంది యువకులను ఆకర్షించారు, దీంతో పాటు సోషల్ మీడియా బేస్డ్ ఎవరెవరిని వీళ్ళు ఇన్వాల్వ్ చేశారు, ఇటువంటి అంశాలపై కూడా కూలంకషంగా ఈ యొక్క ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించడం పట్ల బయటపడినటువంటి పరిస్థితి కూడా నెలకొన్నాయి. ఏదైనప్పటికీ దీనికి సంబంధించి మరి ఎన్ఐఏ అధికారులు వెల్లడించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సంతోష్.